హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్‌తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను గైస్. ఎలాంటి ఎగ్జామ్ లేకుండా, ఎగ్జామ్ ఫీజ్ లేకుండా ఫ్రెషర్స్ గానీ, ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ గానీ ఎవ్వరైనా గూడా అప్లై చేసుకోవచ్చు. ఇమ్మీడియేట్ జాయినింగ్ కోసం అయితే వాళ్ళు చూస్తున్నారు. 2 డేస్‌లో అయితే మీరైతే జాయిన్ అవ్వాల్సి ఉంటది. ఇదైతే నో కోడింగ్ జాబ్, అంటే కోడింగ్ అయితే చేయాల్సిన అవసరం లేదు. సాలరీ కూడా చూడండి 31,000 వరకు అయితే ఆఫర్ చేస్తున్నారు గైస్. కంప్లీట్ అప్లికేషన్ అండ్ జాబ్ డిస్క్రిప్షన్ అయితే మనం వీడియోలో అయితే పూర్తిగా చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా అయితే అందరు లాస్ట్ వరకు అయితే చూడండి. మన ఛానల్‌కి ఎవరైనా కొత్త వచ్చినా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. లెట్స్ బిగిన్ ద వీడియో. మీరైతే ఇక్కడ చూడొచ్చు, పైన కస్టమర్ కేర్ అని వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఉంది. ఇదైతే కస్టమర్స్కి అయితే మీరైతే సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కంప్లీట్గా అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. మీరైతే ఇంటి దగ్గర ఉండి అయితే చక్కగా అయితే ఆఫీస్ అవర్స్లో అయితే పని చేయాల్సి ఉంటుంది. శాలరీ కూడా చూడండి అప్ టు 4 LP ఉంది. 4 LP అంటే మీరు పర్ మంత్ అయితే 28,000 to 30,000 అయితే ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ వెల్కమ్ అని ఉంది. అంటే ఫ్రెషర్స్ అయినా కూడా అదేవిధంగా సీనియర్ అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ జాబ్ హైలైట్స్ అయితే చూడొచ్చు. లొకేషన్ వచ్చేసి పర్మనెంట్లీ రిమోట్. కంప్లీట్గా అయితే ఇదైతే వర్క్ ఫ్రమ్ హోమ్. అంటే మిమ్మల్ని ఎటువంటి సిచ్యువేషన్లో కూడా ఆఫీస్కి అయితే రమ్మన్నారు. టైమింగ్స్ అయితే చూడండి 9 hours అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది పర్ డే. 1 hour అయితే బ్రేక్ ఉంటుంది, లంచ్ బ్రేక్. అది కూడా డే షిఫ్ట్స్ కూడా ఉంటాయి గైస్. మార్నింగ్ షిఫ్ట్స్ అదేవిధంగా నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి. ప్రియర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే వెల్కమ్ అని పెట్టారు, బట్ నాట్ మ్యాండేటరీ. అదైతే ఖచ్చితంగా అవసరం అయితే లేదు. ఫ్రెషర్స్ కూడా అయితే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వేకెన్సీస్ అయితే చూడండి 100 వేకెన్సీస్ ఉన్నాయి. 100 అంటే చాలా ఎక్కువగా. ఇమీడియట్గా జాబ్లో జాయిన్ కావాలనుకునే వారైతే ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోవచ్చు. శాలరీ కూడా చాలా బాగుంది. ఫర్ ఫ్రెషర్స్ అయితే మీ కెరీర్ స్టార్ట్ చేయడానికి అయితే మంచి శాలరీ గైస్. ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. హైరింగ్ ఆఫీస్ లొకేషన్ చూడండి, బెంగళూరుకి అయితే వీళ్ళు లొకేషన్కి అయితే హైర్ చేసుకుంటున్నారు. అంటే బేస్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు. మిమ్మల్ని ఆ బెంగళూరు లొకేషన్కి హైర్ చేసుకుంటారు, బట్ రిమోట్ అయితే మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇంటి దగ్గర నుంచి మీరైతే పని చేయాల్సి ఉంటుంది. మస్ట్ హ్యావ్ కీ స్కిల్స్ అని ఉంది. బీపీఓ, కస్టమర్ సర్వీస్, టెలికాలింగ్ ఫ్రెషర్ అని ఉంది. మీకు కానీ బీపీఓ కస్టమర్ కేర్ వాళ్ళలో మీరైతే కస్టమర్స్కి అయితే వాళ్ళ ఇష్యూస్ పైన అయితే మీరైతే హెల్ప్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ ఇష్యూస్ని రిజాల్వ్ చేయడంలో, అదేవిధంగా టికెట్స్ రేట్ చేయడం అనే పని కూడా ఉంటుంది. బై క్లోజింగ్ ద టికెట్స్ మీరైతే వాళ్ళ కంప్లీట్ ఇష్యూ అయితే క్లోజ్ చేయాలి గైస్. అదర్ కీ స్కిల్స్ చూడొచ్చు. ఇన్బౌండ్ కస్టమర్ సపోర్ట్, ఫేస్బుక్ కవరేజ్ సంథింగ్. ఓవరాల్గా వచ్చేసి మీకైతే దీనికోసం ఇంగ్లీష్లో అయితే మంచి కమ్యూనికేషన్ ఉండాలి. అదేవిధంగా మీరు కస్టమర్స్ యొక్క ఇష్యూస్ వాళ్ళ ప్రాబ్లమ్స్ అయితే అర్థం చేసుకొని వాటిని అనలైజ్ చేసి వాటికి తొందరగా టైం మేనేజ్మెంట్ అంటే ఇన్ టైంలో వాటికైతే మీరైతే రిజాల్వ్ చేయగలగాలి. మీరైతే మేజర్గా ఇది ఉంటే సరిపోతుంది. ఎవరైనా కూడా ఇంటర్ కంప్లీట్ అయిన క్యాండిడేట్స్, డిగ్రీ పర్సూ చేస్తున్న వాళ్ళు, డిగ్రీ కంప్లీట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైనా కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. మేజర్గా వచ్చేసి మీకైతే ఇంగ్లీష్లో మంచి కమ్యూనికేషన్ అయితే ఉండాలి. ఇక్కడ మీరు చూడండి వాట్ విల్ డూ అని జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి అబౌట్ ద రోల్. వీఆర్ లుకింగ్ ఫర్ హైర్ ఫ్రమ్ మార్కెట్ ప్లేస్ గ్రోత్ టీమ్. యూ విల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ కాలింగ్ ప్రాస్పెక్టివ్ జాబ్ సీకర్స్ అండ్ గైడింగ్ దెమ్ త్రూ ద రైట్స్ సైన్ అప్ ప్రాసెస్ ఇన్ ద ప్లాట్ఫామ్ అని ఉంది. జాబ్స్ గురించి సర్చ్ చేసే వాళ్ళకైతే వాళ్ళ ప్లాట్ఫామ్లో అయితే సైన్ ఇన్ ప్రాసెస్ గురించి అయితే మీకైతే కాల్స్ అయితే వస్తాయి. వాటి గురించి అయితే మీరైతే వాళ్ళకైతే హెల్ప్ చేయాల్సి ఉంటుంది. యూ విల్ బీ మెజ్యూర్ బై ద రేటెడ్ విచ్ క్యాండిడేట్ అసైన్ టు యూ సక్సెస్ఫుల్లీ ఆన్బోర్డ్ అండ్ కంప్లీట్ దేర్ ప్రొఫైల్ అని ఉంది. వాళ్ళ ప్రొఫైల్ అయితే మీరైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే గైస్, ఇక్కడ లొకేషన్ వచ్చేసి మళ్ళీ అది ఎక్స్ప్లెయిన్ పర్మనెంట్ రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది. టైమింగ్స్ వచ్చేసి సేమ్. వర్క్ షెడ్యూల్ వచ్చేసి మీరైతే పర్ వీక్ అయితే 5 days అయితే వర్క్ చేయాలి. మండే టు ఫ్రైడే వరకు అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. సాటర్డే సండే వచ్చేసి అయితే వీక్ ఆఫ్స్ ఉన్నాయి. దీనికి సంబంధించిన లింక్స్ అయితే మన డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. అదేవిధంగా మీరైతే ఇక్కడ చూడొచ్చు, ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం అని ఉంది. ఫుల్ టైం పర్మనెంట్ ఉంది. ఇదైతే పార్ట్ టైం జాబ్ అయితే కాదు. కంప్లీట్గా మీరు ఇంటి దగ్గర ఉన్నా కూడా ఆఫీస్ అవర్స్లో అయితే మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 9 to 5 ఉంటే 9 to 5 అయితే మీరు ఖచ్చితంగా వర్క్ చేసి 1 hour బ్రేక్ తీసుకోవాల్సి ఉంటుంది అంతే. ఎడ్యుకేషన్ మళ్ళీ చూడండి, గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని ఉంది. ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా అయితే మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మంచి ఆపర్చునిటీ మీ కెరీర్ స్టార్ట్ చేయడానికి అయితే. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక అయితే లైక్ చేయండి గైస్. ఫర్దర్గా ఇలాంటి మంచి డైలీ వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ బాయ్.